ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద బీటీహెచ్, బీఈడీ, ఎంటీహెచ్, ఎండివ్, పిహెచ్డి మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు. జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ కోరుచు ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైన అంశంతో ఈ దినమున మీ అందరితో మాట్లాడడానికి నాకు ప్రేరేపించి ఉన్నాడు. భారతదేశంలో ముఖ్యంగా మన యొక్క తెలుగు 2 రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశం ఎక్కువగా మొత్తం అంతా తీసుకున్నట్లయితే కొన్ని సంవత్సరముల నుంచి మధ్యతరగతి కుటుంబాలు లేకపోతే దిగువ మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా దేనికోసము వాళ్ళందరూ కూడా పాటుపడుతున్నారంటే, దేనికోసం వాళ్ళందరూ కూడా ఇబ్బందుల పాలు అవుతున్నారంటే ఆర్థిక సమస్యల కోసం చాలామంది కూడా కొట్టుమిట్టలాడుతూ ఉన్నారు. చాలామంది కూర్చున్న మీలో కూడా చాలామంది ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సంక్షేమం అనేది మీ కుటుంబాల్లో చాలా భయంకరంగా వస్తున్నాయి. అప్పులు పాలైపోయామండి, లేకపోతే ఒకరికి డబ్బు ఇచ్చి మోసపోయామండి, లేకపోతే మా యొక్క జీవితంలో నేను ఒకరిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా పోయింది. ఆర్థికంగా అనగా ఆరోగ్యపరంగా కావచ్చు, దాని ద్వారా నా డబ్బు అంతా కూడా పోయిందండి. లేకపోతే వ్యాపారంలో ఎంత డబ్బును తీసుకొచ్చి పెట్టిన వ్యాపారంలో పూర్తిగా నష్టపాలు అయిపోయానని చెప్పి చాలామంది కూడా ఏదో రకంగా భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఆర్థికంగా చాలామంది కూడా దినమున బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. గమనించండి, ఈరోజు నేను చెప్పబోతున్న అంశము పేరు కూడా ఆర్థిక కష్టం నుంచి విడుదల పొందాలంటే. ఈరోజు ఆ వాక్యము పైన వెళ్ళుచున్నాను కనుక గమనించండి, అసలు బైబిల్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ గురించి ఏం చెప్తుంది, అసలు ఆర్థికంగా బైబిల్ ఏం బోధించుకుంటూ వస్తుంది. మీకు అనేకమైన సార్లు అపోస్తలుడైన పౌలు కోసము ఎలాగా పత్రికల్లో ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఎలాగా వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకోవాలి, బానిసత్వం నుంచి ఎలా విడుదల పొందాలి, కష్టముల నుంచి ఎలా విడుదల పొందాలి, శ్రమల నుంచి ఎలా విడుదల పొందాలని చెప్పి అనేకమైన సార్లు మీ అందరికీ కూడా బోధించుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఈరోజు లోకపరంగా అనగా ఈ వరల్డ్లీ మెసేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్క కుటుంబము కూడా అనగా యవనస్తులు కావచ్చు, కుటుంబ యజమానులు కావచ్చు, కుటుంబ యజమానురాలు కావచ్చు, మీరందరూ కూడా ఆలోచించవలసిన మెసేజ్ అనగా ఈ యొక్క ఆలోచించవలసిన వర్తమానము, వినవలసిన వర్తమానము కనుక జాగ్రత్తగా ఈ వర్తమానాలను ఆలకించవలసిందిగా మీ అందరినీ కూడా ప్రభు చేత ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆర్థికముగా అందరూ కూడా చాలా నష్టాలతో ఉన్నారు. చాలామంది నించోబెట్టి అడిగితే అందరూ కూడా ఆర్థికంగా మేము ఎంత నష్టపోయామండి, పోయిందండి, పూర్తిగా వాల్యూమ్ పోయింది. ఆర్థికంగా మేము చాలా నష్టాల్లో పడిపోయామండి, ఆర్థికంగా మేము అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నామండి, ఆర్థికంగా అనేకమైన ఇంకేం టచ్ చేయకండి సరిపోద్ది, ఆర్థికంగా అనేకమైన బాధలతో ఈ దినమును మేము అందరికీ వినిపిస్తుందండి, బాగానే చేతులెత్తండిలాగా రైట్. ఆర్థికంగా అనేకమైన శ్రమలతో ఉన్నామని చెప్పి చాలామంది కూడా బాధిస్తూ ఉంటారు. అలాగనే నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా, నా ప్రేయర్ టవర్కి వచ్చే ఫోన్ కాల్స్ కావచ్చు, మా స్టాఫ్ ఇచ్చే ఫీడ్బ్యాక్స్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళు ఎక్కువ శాతం దేనికోసం వస్తుందంటే ఫైనాన్షియల్ ట్రిబులేషన్స్ కోసం అనగా ఆర్థిక సమస్యల కోసం చాలామంది చెప్తున్నారు. ఈరోజు ఎవరైతే ఆర్థిక కష్టముల్లో ఉన్నారో దేవుడు వాళ్ళకి విడుదల కలుగు చేయును గాక. ఈరోజు ఆ విడుదల పొందాలంటే, ఆ శ్రమల నుంచి మనం బయటికి రావాలంటే, ఆ కష్టముల నుంచి మనం బయటికి రావాలి అంటే ఈ యొక్క వర్తమానం చెప్తున్నాను కనుక జాగ్రత్తగా ఈ వర్తమానాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నారు. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు అక్కడ జరిగిన సంఘటన మీ అందరికీ కూడా వివరించే ప్రయత్నము చేస్తాను. జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ భక్తుడగు ఎలీషా అని యొక్క జీవితంలో జరిగిన మంచి కార్యం. ఈ ఎలీషా యొక్క జీవితాన్ని కానీ మనం పరిశీలన చేస్తే ఈయన గురువు గారు ఎవరంటే ఏలియా గారు. ఏలియా యొక్క 2 అంతల ఆత్మ ఎలీషాపై ఎప్పుడైతే కుమ్మరింపబడిందో ఎలీషా జీవితము పూర్తిగా తారుమారైపోయింది. అనగా ఎప్పుడైతే ఏలియా కొనుపోబడి ఆరోహణమై దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడో ఎలీషా ఆ దినము నుంచి దేవుని యొక్క పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఎలీషా చేసిన పరిచర్య మామూలు పరిచర్య కాదు. ఆయన ఒక వాక్కు చెప్పితే, ఆయన ఒక మాట చెప్పితే అలాగనే జరిగిపోతూ ఉండేది. అలాగనే వాళ్ళ జీవితంలో అన్ని కూడా నెరవేరుతూ ఉండేది. ఒక దినమున ఎలీషా గారు ఒక పట్టణానికి వెళ్ళిన తర్వాత
ఒక ఆమె, అయ్యగారు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి భోజనం చేసుకుని వెళ్ళండి, మీకంటూ ఒక రూమ్ ఇస్తాం, పడుకోవడానికి ఒక రూమ్ ఇస్తాం అనగానే ఎలీషా గారు వెళ్ళి భోజనం చేస్తూ రూమ్కి వెళ్ళి అన్ని కూడా చక్కగా అయిన తర్వాత ఎలీషా గారు గ్రహించారు, ఆమె నా నుంచి ఏదో అడుగుచున్నది, ఆమె ఏదో నా నుంచి కావాలని కోరుచునని చెప్పి ఆమెను అడిగారు, అమ్మా నీకు ఏం జరిగింది తల్లి, ఎందుకమ్మా అంత బాధతో ఉన్నావు అనగానే, అయ్యా నాకు పిల్లలు లేరు, దయచేసి నా కొరకు ప్రార్థన చేయను అని చెప్పగానే, వచ్చే ఏడాది నీకు పిల్లలు పుడతారు అన్నాడు. అలాగనే చెప్పిన రీతిగానే పిల్లలు పుట్టారు. ఇలాగా ఎలీషా జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆత్మపూర్ణుడై చేసుకుంటూ వస్తున్నాడు. ఈ దినమున ఎలీషా జీవితంలో జరిగిన ఒక సంఘటన, దాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ దినమున వాక్యానికి మీ అందరికీ చెప్పే ప్రయత్నము చేస్తాను కనుక జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాడు. ఎలీషా జీవితంలో ఎప్పుడైతే ఆయన పరిచర్య ఎక్కువగా చేయడం మొదలుపెట్టాడో, ఆయన కొన్ని వందల మందికి ప్రొఫెషనల్గా ప్రాఫెసీస్ అనేది ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టాడో, ఆయనకి శిష్యులు ఏర్పడ్డారు. ఎవరికి? ఎలీషాకి ఎప్పుడైతే శిష్యులు ఏర్పడ్డారో, శిష్యులలో ఒకడు చనిపోయాడు. పాపం ఘోరంగా చనిపోయిన తర్వాత ఆ శిష్యులలో ఒకడు ఏం చేశాడంటే పాపం అప్పులు చేసేసాడు. భయంకరంగా అప్పులు చేసేయడంతో ఈ అప్పులు ఎవరైతే ఇచ్చారో ఆ యొక్క శిష్యుడు ఇంటికి వెళ్ళిపోయి తన భార్యతో చెప్పిన మాటలు ఏంటంటే, నీ కుమారులు ఇద్దరు కూడా మా వెనకన పంపే, మేము పని చేయించుకుంటాం, ఎందుకంటే మీ భర్త చచ్చిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు, అప్పులు తీర్చకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు మాకు అప్పు ఎవరు తీరుస్తారని చెప్పి ఇలాగన వాళ్ళొక బాండేజ్, ఒక బానిసత్తులో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు భార్య వెంటనే, ఈ యొక్క శిష్యుడు యొక్క భార్య వెంటనే ఎలీషా దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి పరిగెట్టుకుని వచ్చింది. జరిగిన సంఘటన అంతా చెప్పింది. అయ్యా చనిపోతూ అప్పులు చేసి వెళ్ళిపోయాడు, భయంకరంగా మా పరిస్థితి ఉంది, ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో నేను నా కుమారులు ఇద్దరం కూడా పడిపోయి ఉన్నామంటే, ఎలీషా గారు నా నుంచి నీకేం కావాలి, నువ్వు ఏం కోరుతున్నా నా నుంచి అనగానే, మీరే ఏదో రకంగా అద్భుతం చేయండి, మీరు ఏదో రకంగా కార్యము చేయి అనగానే, సరే నేను చేస్తారు. మీ ఇంట్లో ఏముంది అసలు, మీ ఇంట్లో అసలు ఏమన్నా ఉన్నాయంటే, ఏముందయ్యా మా ఇంట్లో అయితే ఏమీ లేదు, మా ఇంట్లో ఒకే ఒకటి ఉంది, ఒక చిన్న కొండ ఉంది, ఆ కొండలో నూనె ఉంది అంతే, దానికి మించి మా ఇంట్లో ఏమీ లేదు, అన్నీ కూడా తాకట్టు పెట్టేస్తాం, అన్నీ కూడా అమ్మేస్తాం, అన్నీ అమ్మేసి ఆ డబ్బులు తీరుస్తున్న అప్పు కూడా తీరట్లేదని చెప్పి బాధపడుతుంటే, ఆ కొండ చాలు, ఆ నూనె చాలు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఆ ఖాళీ కొండ ఆ కుండ ఏదైతే చిన్న కొండ ఉందో, నువ్వు నీ కుమారులు చేయవలసింది మొత్తము ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళిపోయి అరువుగా కొన్ని ఖాళీ పాత్రలు తెచ్చుకోండి, అనగా ఏమీ ఉండకూడదు, ఖాళీగా ఉండాలి, కొన్ని కొండలు తెచ్చుకుని ఇంట్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఈ నూనె, చిన్న నూనె చూశారు, చిన్న కొండ, ఆ కొండతో మొత్తము ఆ ఖాళీ పాత్రలు అంతా కూడా నింపుకొని వచ్చి అన్నాడు. సరే ఇంకా దైవజనుడు చెప్పాడు కదా అని చెప్పి తన భార్య వెళ్ళిన తర్వాత ఆ యొక్క చిన్న నూనె కొండ ఏదైతే ఉందో దానితో పెద్ద పెద్ద పాత్రలు నిండడం మొదలుపెట్టాయి. ఆ నూనె ఆగిపోవడం ఆగట్లే, అసలు ఆగిపోవట్లే, కంటిన్యూగా వస్తూనే వస్తుంది. అలాగ జరుగుతున్న సమయంలో ఇంకా అక్కడ కొండలన్నీ కూడా అయిపోతే వెంటనే తన అమ్మగారు అన్నారు, ఇంకొన్ని కొండలు తీసుకుని రండి, ఇది అయిపోతుందంటే వాళ్ళు మళ్ళీ ఇంకొండలు తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ ఇంకా అలా పోస్తున్న కంటిన్యూగా నూనె ఫ్లో వస్తూనే ఉంది, ఆగట్లేదు అక్కడ. వెంటనే ఇంకా అలా వెళ్ళిపోతూ ఎప్పుడైతే మళ్ళీ ఇంకో కొండలు తీసుకుని రా అని అన్నారో, మళ్ళీ పరిగెట్టుకుని కుమారులు వెళ్ళారు, ఇంక కొండలు రావట్లేదండి, ఇంకెవరు అడుగు ఇవ్వట్లేదమ్మా అని చెప్పి అనగానే ఆ నూనె అక్కడతో నిలిచిపోయింది. హల్లెలూయా. ఎంత అద్భుతము జరిగిన వెంటనే ఈ శిష్యురాల యొక్క భార్య చేసిన పని ఏంటంటే, పరిగెట్టుకుని దైవ సేవకుడి దగ్గరికి ఎప్పుడైతే ఇంకా అందరూ కూర్చుని పోండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయి ఎలీషా గారు చెప్పిన అద్భుతమైన మాట తెరవండి. ఈసారి చూద్దాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యము చదువుదాం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, గమనించండి, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ కుమారులను బ్రతుకుడని ఆమెతో చెప్పును. చాలు. ఇప్పుడు ఏదైతే ఈ నూనె మొత్తము ఖాళీ పాత్రలన్నీ కూడా నిండిపోయిందో, అమ్మా ఇప్పుడు నూనె నీకు సమృద్ధిగా ఉంది కదా, మార్కెట్కి వెళ్ళిపో మొత్తం ఈ నూనె అంతా కూడా అమ్మేసిన తర్వాత వచ్చిన ధనం ఏదైతే ఉందో ఆ ధనముతో నీ అప్పులు క్లియర్ చేసేసుకో, దానితో పాటు మిగిలింది ఏదైతే ఉంటుందో నువ్వు నీ ఇద్దరు పిల్లలు చక్కగా హాయిగా బ్రతకండి, ఆనందంగా బ్రతకండి అని చెప్పి ఎలీషా, ఈ దైవజనుడు, అక్కడితో మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఇది జరిగిన సంగతి.
సంఘటన. గమనించండి, ఇక్కడ ఈ శిష్యుడి విషయాన్ని మనం చూద్దాం. ఎలీషా దైవజనుడు చేసిన అద్భుతం ఒక ఎత్తు అయితే, ఈ శిష్యుడు చేసిన అతిపెద్ద తప్పుల గురించి ఈ దినమున 2 వివరించి దాని తర్వాత నా వాక్యంలోకి వెళ్ళిపోతాను. గమనించండి, ఈయన మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే 4వ వచనము మొదటి అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే, అతడు యెహోవా యందు భయభక్తులు కలవాడు అనే ఒక మాట మనం గమనించి, అనగా దేవుని ప్రేమించిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, దేవుని యందు భయము కలిగిన వాడు. అలాంటి దేవుని ప్రేమించిన వ్యక్తి, అంత చక్కగా దేవుని ప్రేమించిన వ్యక్తి అప్పుల పాలైపోయాడు. గమనించండి, చాలామంది జీవితంలో అప్పుల పాలైపోవడానికి గల కారణము ప్రాముఖ్యంగా ఈ సంఘటన ద్వారా నేను ఆ యొక్క శిష్యుల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు గమనించాను. మొట్టమొదటి ఏంటంటే తెలివి లేనితనము, రెండోదిగా గుడ్డి భక్తి చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? గుడ్డి భక్తి చేశాడు. గమనించాడు, మొట్టమొదటిగా తెలివి లేదు. తను బతికేస్తున్నాడు కానీ, జీవనము కొనసాగిస్తున్నాడు కానీ, తెలివి లేకుండా అప్పు చేయడం వల్ల ఎలా చచ్చిపోయాడు బైబిల్ చెప్పలేం. అప్పులు ఎక్కువైపోవడం వల్ల గుండాయి చచ్చిపోవచ్చు, అప్పులు ఎక్కువైపోవడం వల్ల టెన్షన్ భరించలేక నరలు చిట్లు పోయి చచ్చిపోవచ్చు, ఏదో రకంగా చనిపోవచ్చు. ఎలా చనిపోయాడని చెప్పి బైబిల్ చెప్పలేదు. కానీ ఇక్కడ తెలివి లేకపోవడం వల్ల చాలా నష్టాలు ఎదుర్కొంటున్నారు. అందుకనే లూకాసు సువార్తలో ఇక్కడ మనం చూసినట్లు లూకాసు సువార్త 14వ అధ్యాయము 28వ వాక్యంలో అక్కడ యేసు ప్రభు గారు స్వయంగా చెప్పిన మాట ఒకసారి చూడండి. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపకొని ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన ఎంత ఉన్నదో లేదో అని కూర్చుండి మొదట లెక్క చూచుకొనడా. చాలు. ఇక్కడ గోపురం అనగా టవర్. ఒక గోపురము కట్టాలంటే ముందు నిజంగా ఆ గోపురము కట్టే స్తోమత నాకు ఉందా లేదా అని చెప్పి ముందు ఏం చూసుకోమంటున్నాడు? లెక్క చూసుకోమన్నాడు. యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట. చాలామంది కూడా అప్పుల పాలైపోవడం గల కారణం ఏంటి చెప్పినా, వాళ్ళు వడ్డీకి తెచ్చేసుకుంటారు, తిరిగి ఆ డబ్బులు నేను కట్టగలనా లేదా అని చెప్పి ఆలోచించరు. ఆ క్షణాన్ని అప్పు వచ్చేస్తే చాలు, ఆ క్షణాన్ని నేను బార్గెనింగ్ చేసేస్తే చాలు, ఆ క్షణాన్ని అవతల దగ్గర నుంచి అప్పు తెచ్చేసి నేను ఎలాగైనా బతికేస్తే చాలు అని చెప్పి అక్కడికక్కడ ఆలోచిస్తున్నాడు. కానీ భవిష్యత్తులో ఇంత వడ్డీ నేను తిరిగి కట్టగలనా, మళ్ళీ అసలు ఇంత ఇవ్వగలనా అని చెప్పి తెలివి తక్కువ ఆలోచనతో వెళ్ళిపోవడం వల్ల చాలామంది అప్పులు ఎక్కువైపోతూ వస్తున్నాయి. గమనించండి, చాలామంది ఈ లోకంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ మనం చూసినట్లయితే మధ్యతరగతి కుటుంబాలు చాలా అప్పుల పాలైపోయి ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ వడ్డీకి అప్పులు చేసడం, లేకపోతే ఎక్కువ అప్పు తీసుకోవడం. నేను ఎలాగన్నా క్లియర్ చేసేస్తాను, ఎలాగన్నా అప్పు తీసుకున్నాను కదా, మరుసటి ఏడాది డబ్బులు కట్టేస్తానని చెప్పి ఇలాగని చెప్పి తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పు తిరిగి కట్టలేకపోతున్నారు. వాళ్ళు తిరిగి మళ్ళీ అమౌంట్ని రీగెయిన్ చేయలేకపోతున్నారు. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది వాళ్ళు కనబడట్లేదు. ఇలాగను చాలామంది కూడా తెలివి లేకపోవడం వల్ల చాలామంది ఆర్థికంగా పడిపోతూ వస్తున్నాడు. మొట్టమొదటిగా తెలివి లేకుండా చేశాడు, రెండోదిగా గుడ్డి భక్తితో వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్పినా కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఈయన ఒక సేవకుడే, ఎలీషా కిందన పనిచేస్తున్నాడంటే ఎలీషా కిందన ఒక శిష్యుడిగా. ఎలీషా ఎవడు అసలు? ఒక ప్రవక్త, ఒక దైవజనుడు. ఇప్పుడు దైవజనుడు కింద పనిచేస్తున్నాడు ఏమవుతాడు? దైవజనుడు అవుతాడు. మరి ఈ దైవజనుడు ఎందుకు అంత అప్పుల పాలైపోయాడు? ఈ దైవజనుడు ఎందుకు అంతగా తన స్థితి పడిపోయింది? అంతగా తన భార్య పైన, తన పిల్లల పైన తను ఎందుకు అంత బౌద్ధికంగా తన జీవితాన్ని నాశనమును చేసుకోవాల్సి వచ్చిందో గుడ్డి భక్తి ఇక్కడ చెప్తుంది. గమనించండి, ఈరోజు ఎవరైతే అప్పుల భారంతో కూడిపోయారో, ఎవరైతే ఆర్థికంగా కిందకి దిగజారిపోయారో, ఎవరైతే నా చేతికి ఇంత డబ్బు వస్తున్నా అది క్షణాల నా జీవితం నుంచి వెళ్ళిపోతుందని బాధపడుతున్నారో, లేకపోతే ఈ వ్యాపారం చేస్తున్న నష్టాలు వస్తున్నాయండి, నా చేతి కష్టార్జితం నేను అనుభవించలేకపోతున్నానని చెప్పి ఈరోజు ఎవరైతే బాధపడుతున్నారో, 3 ప్రాముఖ్యమైన విషయాలు ఫైనాన్షియల్ స్ట్రక్చర్ బైబిల్ ఏం చెప్తుందో, ఆర్థికంగా బైబిల్ ఏం చెప్తుందో 3 చాలా ఉన్నాయి. అందులో 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు గుడ్డి భక్తి అన్నానో మీ అందరికి ఇప్పుడు చెప్తాను. బైబిల్స్ ఒకసారి తెలుద్దాం. ద్వితీయోపదేశకాండము టు ద డ్యూటరానమీ, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి అమ్మా. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటలను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. ఇక్కడ అర్థమైంది ఇప్పుడు ఎందుకు గుడ్డి భక్తి అన్నానో. ఈయన దేవుని సేవకుడు,
ఎలీషా శిష్యుడు దేవుని చేత చక్కగా పిలువబడిన వారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఈ బిడ్డడికి తెలియదా అంటే బహు ఎరిగిన వ్యక్తి కానీ భక్తి అనేది తనని మంచి మార్గంలో నడిపించలేకపోయింది. గమనించండి, నీ అప్పుల బాధలు తీరాలంటే, లేకపోతే నువ్వు కష్టార్జితం నీ చేతి నిండా నువ్వు అనుభవించాలంటే, నీ కుటుంబం ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకాలంటే, వాక్యము చెప్తుంది ఏంటంటే జాగ్రత్తగా దేవుని మాటలను ఆజ్ఞలు విని దాన్ని గైకొని అనుసరించినట్లయితే మీలో బీదలు ఉండరు. ఏంటి, వాక్యాన్ని ఒక్కసారి బైబిల్ కానీ మనం పరిశీలన చేస్తే ఈరోజు నీకున్న ఆర్థిక సమస్యలు, ఈరోజు నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, చాలామంది అనుకున్నది ఏంటంటే ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదే, ఎన్ని సంవత్సరముల నుంచి నీ కష్టములుతున్నాను, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టములు అని చెప్పి చాలామంది కూడా అనుకుని ఉండొచ్చు. గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా మీ కుటుంబం ఆశీర్వదింపబడాలి, మీ కుటుంబం దీవించబడాలి. అందుకని 6వ వచనం ఒకసారి మీ అందరూ చూపిస్తాను. యాలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు గమనించండి, నిన్ను ఆశీర్వదించను గనుక. చాలు, ఇక్కడ మానవుడి పట్ల దేవుడు ఆశీర్వాదాన్ని పెట్టాడు. నువ్వు నష్టపోవాలనో, నీ బ్రతుకంతా కూడా అప్పుల పాలైపోవాలనో, నీ జీవితం అంతా ఆర్థికంగా పడిపోవాలని చెప్పి దేవుని యొక్క సంకల్పమే లేదు. అక్కడ దేవుని యొక్క చిత్తం ఏంటంటే నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు అప్పిచ్చే రీతిగా ఉండాలి తప్ప అప్పు తీసుకునే రీతిగా ఉండకూడదని చెప్పి దేవుని యొక్క సంకల్పము. మానవుడు ఎందుకు అప్పుల పాలైపోతున్నాడు? ఈ యొక్క ఎలీషా యొక్క శిష్యుడు ఎందుకు అంత అప్పులు చేయవలసి వచ్చింది? దానికి గల కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలు సరిగ్గా వినలేదు, దేవుని యొక్క వాక్యమును సరిగ్గా అనుసరించలేదు గనుక ఆయన నేను గుడ్డి భక్తి అన్నాడు. ఈరోజు చాలామంది కూడా అదే భక్తితో బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతారంటే, పాస్టర్ గారికి నా ప్రార్థన వినపం చెప్పాను కదా, ఆశీర్వాదం వచ్చేస్తారు. లేకపోతే పలానా మీటింగ్స్కి వెళ్ళి కచ్చీఫులు తెచ్చిస్తున్నాను కదా, ఆశీర్వాదం వచ్చేస్తారు. లేకపోతే పలానా యెరూషలేము నుంచి నాకు ఒక కొట్టలో ఒక మట్టి తెచ్చాడు కదా, అది నా గృహంలో పెట్టుకున్నాను కదా, ఆశీర్వాదం వచ్చేస్తుంది. నూనె బాటిల్ ఇచ్చాడు కదా, నోట్లో వేసుకున్నాను కదా, ముక్కలు వేసుకున్నాను కదా, నాకు ఆశీర్వాదం వచ్చేస్తుంది అని చెప్పి చాలామంది కూడా ఆశీర్వాదం ఇలాగను కొలుస్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా మనుషుల్ని మబ్బు పెట్టేవే, ఇవన్నీ కూడా మనుషుల్ని పక్కద్రోవ పట్టించేవి. వీటి వల్ల మీకు ఆశీర్వాదాలు రావు. ఆశీర్వాదం మీ జీవితంలో రావాలంటే, మీకున్న అప్పుల బారి నుంచి మీరు పక్కకు రావాలంటే, మీకున్న ఇబ్బందుల నుంచి నువ్వు పక్కకు రావాలంటే, నీకున్న శ్రమల నుంచి నువ్వు పక్కకు రావాలంటే, బైబిల్ చెప్తున్న స్పష్టమైన మాట ఏంటంటే ఆజ్ఞలను అనుసరించాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆజ్ఞలు అనుసరిస్తున్నావా? సూపర్గా అనుసరిస్తున్నానండి, అసలు ఎటువంటి తప్పులు చేయట్లేదు, ఎటువంటి పాపంలోకి వెళ్ళట్లేదు, ఎటువంటి చేయట్లేదు, అబద్ధాలు ఆడుతావు, జాగ్రత్త. దేవుడు తల్లిదండ్రులు సన్మానించమన్నారు. తల్లిదండ్రులు నిజంగా సన్మానించమంటే ప్రతిరోజు 100 రూపాయలు మార్కెట్లోకి వెళ్ళిపోయి తెచ్చి దండ తీసి దట్మనేసి పూలెట్టేసి, అది కాదు సన్మానించడం అంటే. గౌరవించడం, తల్లిదండ్రులు ప్రేమించడం చేస్తున్నావా లేదా? ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలు అనుసరిస్తావో, దాన్ని గైకొని బ్రతుకుతావో, దాని యందు దేవునికి అప్పు లేకుండా నా దేవుడు చేయగలడు. ఆశీర్వాదం ఎలాగన్నా వచ్చును కాక, అది నీకు అనవసరం. గమనించిన చాలామంది ఉద్యోగాలు ఎతికిన వాళ్ళు ఉంటారు, చాలామంది వ్యాపారం పెట్టి నష్టపోయే వాళ్ళు ఉంటారు. ఎంత కష్టపడుతున్నా వ్యాపారం అసలు బాగుండట్లేదండి, ఎన్ని చేస్తున్నా వ్యాపారం అసలు లాభం రావట్లేదండి, ఎంత ఎతుకుతున్నా పని రావట్లేదని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. గమనించండి, ఐ వాంట్ టు సే సమ్ సీక్రెట్స్. ఈరోజు ఒక రహస్యం చెప్తాను. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞలు గైకొని అనుసరించి నడుస్తావో, పనిని నువ్వు వెతకవసరం లేదు, పనే నేను ఎత్తుక్కునేటట్టు నా దేవుడు చేయగలడు. హల్లెలూయా. వ్యాపారంలో లాభం నువ్వు వెతకవసరం లేదు, లాభమే నీ కాళ్ళ దగ్గర తెచ్చేటట్టు నా దేవుడు చేయగలడు. అదే ఆశీర్వాదం. ఎలాగొస్తుందో నీకు అనవసరం, ఎలా జరుగుతుందో నీకు అనవసరం. నీ పని ప్రకారంగా నీవు చేయవలసింది ఏంటంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు తీరాలంతే. జాగ్రత్తగా చేయండి. వాక్యం మరొకసారి 5వ వచనం చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాటలను జాగ్రత్తగా వినిన ఎడల ఉంటారన్నాడా ఉండడా అన్నాడా? ఉండరండి. బైబిల్ చెబుతుంది అసలు దేవుడు బీదలుగా ఉంచడానికి ఇష్టపడ్డు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన ఏ పని చేసేవాడు తెలుసా? శిల్పాలు చెక్కుకునేవాడు. అలాంటి వ్యక్తి దేవుడు ఆశీర్వదించేశాడు.
దావీదు అనే వ్యక్తి ఒక గొర్రెల కాపురు, ఒక మామూలుగా సాధారణమైన షెపర్డ్. ఆ వ్యక్తిని మహారాజుగా దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. యోసేపు అనేవాడు అసలు పరిస్థితి బాగోలేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి, పొతీఫర్ దగ్గరికి వెళ్ళి పని చేస్తున్న వ్యక్తి ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు, డబ్బుతో దేవుడు దీవించాడు. దానికి గల కారణం ఏంటి తెలుసా? అనుసరించారు, దేవుని మాటలు విన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలు సరిగ్గా వాళ్ళు విన్నారు కనుక అప్పిచ్చారు. అప్పు తీసుకునే రీతిగా దేవుడు వాళ్ళు పెట్టలే. ఈరోజు నువ్వు కొన్ని విషయాల్లో పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఎక్కడో దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించట్లే, ఎక్కడో దేవుని యొక్క మాటలు పక్కన పెట్టేస్తున్నావు, ఎక్కడో దేవుని యొక్క ఆజ్ఞలు పక్కన పెట్టడంతో మీ కుటుంబంలో, నీ వ్యక్తిగత విషయంలో ఆర్థిక సంక్షోభం అని చెప్పి భయంకరంగా వస్తుంది. అపవాదిగాడు దాడి చేస్తున్నాడు. ఎక్కడో ఎలాగో జరుగుతుందో పరిశీలన చేసి దాన్ని సరిదిద్దుకునే భాగ్యము దేవుడు ఈ 40 దినములు ఇచ్చాడు కనుక సరిచేసుకో. దేవుని ఆజ్ఞలు ఎక్కడి నుంచైనా సరిగ్గా విను. నా దేవుడు అప్పు లేకుండా దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. నెంబర్ 1 మనం చూస్తున్నాం, ఆజ్ఞలన్నిటి అనుసరించినట్లయితే ఖచ్చితంగా మన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతాం. నెంబర్ 2, మనం ఎలా ఈ యొక్క ఆర్థిక సమస్యల నుంచి మనం పడగలమంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము, ఇది అందరికీ తెలిసిన వచనం, 9వ వచనం చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. చాలు. ఇక్కడ ప్రథమ ఫలము అనగా నీ కష్టార్జితం ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా ఫలం ఎవరికి ఇవ్వాలట? దేవునికి ఇవ్వాలి. చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇక్కడ ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే మార్గదర్శి కట్టేస్తారు, శ్రీరామ్ చిట్ ఫైనాన్స్ కడతారు, తర్వాత పప్పు చీటీలు కడతారు, డ్వాక్రా మహిళ లోన్లు కడతారు, ఇవన్నీ కడతారు. దేనికోసం అంటే ఆడపిల్ల కదండి, రేపు పొద్దున పెళ్ళి అయితే పెళ్లి చేయాలి కదా, ఆడపిల్లలకి ఇంకా చాలా ఉంటాయి కదా, పెద్ద మనిషి కార్యక్రమాలకి డబ్బులు పోగేయాలి కదా అని చెప్తారు. వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, చెయ్యండి. అది నేను తప్పు, అలాంటివి చేయకూడదని చెప్పను. మీరు చెయ్యాలి, మీ పరువు దేవుడు కాపాడును గాక, ఇంకా ఘనంగా మీరు అనుకునే దానికంటే చేయను గాక. అయితే ఎంతైతే మీ పిల్లల కోసం వస్తున్న మొట్టమొదటి జీతంలో ఎలాగైతే నీ పిల్లలకి పక్కన పెడుతున్నావో దేవునికి ఒక్కసారైనా పక్కన పెట్టావా? ఇది నా సూటి ప్రశ్న. వాక్యం ఏం చెప్తుందో ఒక్కసారి సరిగ్గా చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఏం చేయమంటున్నాడు? గణపరచాలి. నువ్వు ఎప్పుడైతే గణపరుస్తావో 10వ వచనం ఈసారి చదవండి. అప్పుడు నీ కొట్లలో అనగా ఇంగ్లీష్లో స్టోరేజ్ అంటారు. మన మొత్తం రైతులందరూ కూడా సంపాదించి ఆ టమాటీలు, ఆ ఉల్లిపాయలను ఒక దగ్గర పెడతారు. దాన్ని ఏమంటారు? కోల్డ్ స్టోరేజ్ అంటారు. అలాగే ఈ కొట్లలో చదవండి. ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరులు ఏమైపోద్దట? పారిపోతూ ఉంటుంది. గమనించండి, నువ్వు ఎప్పుడైతే దేవునికి మొట్టమొదటి ప్రథమ ఫలం ఇస్తావో ఖచ్చితంగా దేవుడు దాన్ని స్వీకరించి నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుని గణపరచాలి. చాలామంది కూడా షాపింగ్లకి చేయడానికి వేల రూపాయలు ఖర్చు పెడతారు. మామూలుగా బట్టల కింద ఎట్టాలి కదా, బట్టల కింద సైడ్ చేయాలి. క్రిస్మస్ వచ్చింది, ఈస్టర్ రాబోతుంది, గుడ్ ఫ్రైడేకి రావాలి, ఆ పాస్టర్ నల్ల డ్రెస్ వేసుకుని రమ్మంటున్నాడు, మన దగ్గర చూస్తే నల్ల డ్రెస్సులు లేవు, మళ్ళీ ఇది ఎట్టాలి అది ఎట్టాలి అని చెప్పేసి చాలామంది కూడా దానికి పక్కనేసేస్తుంటారు. ఈస్టర్కి ఏ డ్రెస్ వేయాలో, క్రిస్టమస్కి ఏ డ్రెస్ వేయాలో నవంబర్ 30 తారీఖు నుంచి ఆలోచించేస్తారు చాలామంది కూడా. అంత ఆలోచించేస్తున్నావే, దేవుని కోసం ఏనాడన్నా దేవునికి ఇంత పెట్టాలి, దేవునికి ఇంత చేయాలి. చాలామంది వచ్చే అతి దౌర్భాగ్యమైన భావాలు ఏంటి చెప్పిన? షాపింగ్లకో, లేకపోతే చీటీలు కట్టడానికో, లేకపోతే ఏది చేయడానికో ఫస్ట్ జీతం వచ్చిన వెంటనే ఒరే చీటీ కట్టారా, లేకపోతే ఈ నెల పాడలేం అని చెప్పేసి దానికోసం ఆలోచిస్తారు తప్ప కానుక వేస్తే ఈరోజు వద్దులే వచ్చే వారం వేద్దాం. అది ఎంత అతను చెప్పిన దేవుడి దగ్గరికి వచ్చేసరికి 10 రూపాయలు. చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, ఎవ్వడు చెప్పడు, నేనే చెప్తున్నాను. ఇది చూసి ట్రోలింగ్ కూడా నా మీద స్టార్ట్ చేస్తారు. జరగని, మీరు బాగుపడాలి. 10 రూపాయలు వేస్తారండి. వాళ్ళు వేసుకునే బట్టలు ఎంత ఉందో చెప్పనా? 30,000, 10,000, 5,000 బట్టలు వేసుకున్నాడు. తీసుకొచ్చి అలా 10 రూపాయలు ఇస్తే అందరికీ తెలియాలి 10 రూపాయలు ఇస్తున్నట్ట. మొత్తం ఊరందరికీ తెలియాలి ఇది ఇచ్చేది 10 రూపాయలే. ఆ 10 రూపాయల కోసం ఊరంతా తెలియాలి. ఏదన్నా పాస్టర్ గారు కానీ ఇలాంటి కద్దరు చొక్కాలు, గోల్డ్ చైన్లు వేసుకుని వస్తే ఇదిగో వచ్చాం కదా రోజు వేసాడు, కొనిసాడు అప్పుడే జిఆర్టీకి వెళ్ళి. జరుగుతుందని మాట్లాడుతున్నాను.
పుట్టుకొస్తే నేను మాట్లాడలేదు, జరుగుతున్నవన్నీ నేను మాట్లాడతాను. గమనించండి, నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు ఆలోచించకూడదు. నువ్వు దేవునికి ఎప్పుడైతే పెట్టాలి అని అనుకున్నావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి చెయ్యాలి అనుకున్నావో అది వెంటనే చేశారంతే. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా రాబడంత లేదండి, నేను దేవుడికి ఇచ్చినంత స్తోమత నాలో లేదు, నాకు ఏమి కోట్లు రావట్లేదు, నాకేమి లక్షలు రావట్లేదు. గమనించు, నువ్వు సంపాదించిన 5,000 రూపాయల్లో యథార్థంగా దేవునికి ఒక 5 పైసలు ఇచ్చాలు, ఆ 5 పైసలు దేవుడు 500గా మార్చగలడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చేయాలి. గణపరచండి, దేవునికి ప్రతి నెల ఇచ్చి గణపరచండి. వాక్యము సరిగ్గా చదివితే మీ ఆస్తులు సగభాగం ఇచ్చిమంటాడు. ఆ పని అవడు చేయలేడు, పారిపోతాడు. వచ్చిన ఎత్తితే చాలా మంది కూడా. ఇక్కడ దేవుడు అంటుంది ఏంటంటే, ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని నేను అభివృద్ధి పరుస్తాను, మీ అందరిని ఒక మంచి బాటలో పడతానని చెప్పి దేవుని ఒక వాక్యము చెప్తున్నప్పుడు, నువ్వు ఆర్థిక సంక్షేమం నుంచి బయటికి రావాలి అంటే నీ రాబడిలో మొట్టమొదటి స్థానము దేవునికి ఇచ్చే చాలు. ఆ నెలంతా కూడా దేవునికి సమృద్ధి ఇస్తాడు, ఆ నెలంతా కూడా దేవునికి ఆశీర్వాదం ఇస్తాడు. చీటీలు కట్టును గాక, మార్గదర్శులు కట్టును గాక, శ్రీరామ్ ఫైనాన్స్ కట్టును గాక, డోక్రా లోన్లు ఎలాగోలా కట్టును గాక. కానీ మీరిచ్చే ముందు ఏదైతే ఉందో ముందు అది దేవునికి పక్కన పెట్టండి. దేవునికి మీరు పక్కన పెట్టినట్లయితే దేవుడు మీ ప్రార్థనను పక్కన పెట్టడం అంతే. గమనించండి, మొట్టమొదటిగా ఆజ్ఞలన్నింటిని కూడా అనుసరించాలి. నెంబర్ 2, రాబడిలో దేవుణ్ణి గణపరచాలి. నెంబర్ 2, ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడాలంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే, మూడవదిగా ప్రాముఖ్యంగా మనకు ఉండవలసింది, ఉండకూడని విషయం ఏంటంటే ధన ఆలోచన ఉండకూడదు. ఏ ఆలోచన ఉండకూడదు? డబ్బు పిచ్చి. అందరికీ కూడా ఈ మధ్యకాలంలో పట్టిసింది ఏంటంటే డబ్బు పిచ్చే. ఏదో రకంగా డబ్బు సంపాదించేయాలి, ఏదో రకంగా నా జీవితంలో డబ్బు వచ్చేయాలి, ఏదో రకంగా ఆ డబ్బులు సంపాదించి నేను ఎంత ఆస్తులు కట్టేయాలి, అలాంటి ఇల్లులు కట్టేయాలి, అలాంటివి చేయాలని చెప్పి చాలామంది కూడా డబ్బు పిచ్చిని పట్టిన వాళ్ళు. గమనించండి, బైబిల్ చెప్తుంది ఏంటంటే ధనాపేక్షింపవద్దు, డబ్బు పిచ్చి మీ దగ్గర రానివ్వకండి. అందుకనే తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి పరిచయం చేస్తున్నప్పుడు మొదటి పత్రిక రాస్తూ 6వ అధ్యాయము తెరవండి, 10వ వచనం చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు, చాలు ఇక్కడ ఏం చెప్పాడు, ధనాపేక్ష ఏమవుతుందట? సమస్త కీడులకు. నీ జీవితంలో ఎప్పుడైతే నీకు డబ్బు పిచ్చి అనేది పట్టిందంటే దాని అర్థం ఏంటంటే నీకు కీడు దగ్గరగా ఉందని అర్థం. నువ్వు డబ్బు కోసం ఎక్కువ ఆలోచిస్తున్నావంటే, నువ్వు డబ్బు కోసం ఎక్కువ ఊహల్లో పెట్టావంటే, నువ్వు డబ్బు కోసం ఎక్కువ నీ జీవితం కోసం తాపత్రయం పడుతుందంటే దాని అర్థం ఏంటంటే ఏదో పెద్దకి నీకు రాబోతుందని అర్థము. డబ్బు కోసం ఎప్పుడు ఆలోచించకండి. డబ్బు అనేది ఎప్పుడు మీ జీవితంలో తీసుకురాకండి. డబ్బు పిచ్చి చాలామంది కూడా మధ్యకాలంలో ఎంత ఘోరముగా వెళ్ళిపోతున్నారంటే, చాలామంది యవనస్తులు అప్పుడే డబ్బు కోసం ఆలోచిస్తారు. నిజానికి అది వయసు ఏంటి? చదువుకోవాల్సిన వయసు. ఆడి చేయవలసిన పని ఏంటి? చదువుకోవాలి. అప్పుడే ఆడు మా అమ్మని ఎలా పెంచాలి, నేను కారు ఎలా కొనాలి, నేను పెళ్ళి అయిపోయిన తర్వాత మా భార్యని ఎలా ప్రేమించాలి, ఎలా చూసుకోవాలని చెప్పి ఈ 20 సంవత్సరాలు గుంటడు అప్పుడు ఆలోచించేస్తూ ఉంటాడు. గమనించండి, ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో చెయ్యాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ధనాపేక్ష అనేది మీ మదిలో రానివ్వకండి. డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళు బైబిల్లో అనేకం ఉన్నారు. గెహాజీ అనేవాడు బతికి ఏమైపోయిందండి? నయమాన్ వచ్చాడు. నయమాన్ వచ్చి, బాబు నాకు కుష్ఠరోగం ఉందిరా, నా బతుకు బాగాలేదు, నీ కుష్ఠరోగం తొలగించి అని చెప్పి భక్తులకు దైవజన ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా వెంటనే, రే బాబు వెళ్ళా నదిలోకి వెళ్ళు, 7 సార్లు మునిగిసరా అంటే ఇంకా నయమానికి తప్పకెళ్ళాడు. 7 సార్లు మునిగిసి వచ్చాడు. ఏడోసారి మునిగి లేచాడు. కుష్ఠరోగం మొత్తం కూడా పోయింది. వెళ్ళిపోయాడు. ఆయన అంతటి వాడిని వెళ్ళిపోయాడు. ఇంకా ఎలీషాకి కానుక ఇద్దాం అనుకుంటే దైవజన ఎలీషా డబ్బు పిచ్చి కాదు కదా, నాకేమొద్దు బాబు, నువ్వు ఎన్ని వెళ్ళిపో, నువ్వు ఆశీర్వాదం పడ్డావు, నువ్వు స్వస్థత పొందావు, నాకు అదే ఆశీర్వాదం అనగానే ఈ మాటలు ఒకడు విన్నాడు. ఎవడాడు? గెహాజీ. ఓ బీపీ రైజ్ అయిపోయింది. ఏంటి మా గురుగడికి పిచ్చి పట్టేసినట్టు ఉంది మొత్తం, ఆడంత డబ్బు తెచ్చాడు, ఆడంత గోల్డ్ తెచ్చాడు, అంత తీసుకోకుండా ఏడ్ చేస్తున్నాడని చెప్పి ఈ నయమాను వెళ్తున్నప్పుడు గెహాజీ వెంటనే పరిగెట్టుకుని నయమాన్ దగ్గరికి వెళ్ళిపోయి, నయమాన్ గారు ఎలీషా గారు ఏమంచి అంత అడిగాడండి, డబ్బులు పక్కనెట్టమన్నాడండి, గోల్డ్ పక్కనెట్టమన్నాడండి, ఆస్తి పక్కనెట్టమన్నాడు, మాకు తెమ్మన్నాడు అని చెప్పేసి పాపం నయమాన్ ఏం చేశాడు, నిజంగా తెమ్మన్నాడేమో ఎలీషా అని చెప్పి మొత్తం అంతా ఇచ్చేసాడు. తీసుకెళ్ళి గెహాజీ ఏం చేశాడంటే ఇంట్లో దాచిపెట్టుకుని మొత్తం ఏమీ తెలియని మొత్తం వచ్చేసి ఆ పాస్టర్ గారి ముందు మళ్ళీ ప్రార్థన కూర్చున్నాడు. పాస్టర్ గారు వెంటనే గ్రహించరే,
నువ్వు చేసిన చాలా తప్పురా, దేవునికి అయిష్టమైన పని చేస్తూ నీకు డబ్బు పిచ్చి పట్టిందని చెప్పి అనగానే నయమానుకు పోయిన కుష్ఠరోగం మొత్తం ఎవడికి వచ్చింది? గెహాజీకి వచ్చింది. గమనించండి, డబ్బు పిచ్చి పట్టినోడు ఎప్పుడు కూడా జీవితంలో బాగుపడ్డు. డబ్బు అనేది మీ జీవితంలో వస్తుందంటే దాని అర్థం ఏంటంటే విడిపోతారు అని అర్థం. స్నేహితుల మధ్యన, కుటుంబాల మధ్యన, భార్యాభర్తల మధ్యన లావాదేవీలు జరగకూడదు. అవి కానీ మీ కుటుంబంలో వచ్చాయా, డబ్బు ప్రస్తావన మీ కుటుంబంలో వచ్చాయా, దాని అర్థం ఏంటంటే విడిపోవడానికి రెడీ అవుతుంది అని అర్థం. మీరు ఎక్కడన్నా ఏదన్నా తీసుకోండి, సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్యలో ఎందుకు గొడవలు స్టార్ట్ అవుతున్నాయంటే అది కట్నం సరిగ్గా ఉండదు. అని మామ, మీ నాన్న కట్నం ఇంత ఇచ్చాడు, కట్నం ఎంత పెట్టాడు అని చెప్పేసి భర్త గొడవ పెడుతూ ఉంటాడు. సరే అన్నీ అయిపోతున్నాయి, చక్కగా పిల్లలు సెటిల్ అవుతాయి, అన్నీ బాగున్నప్పుడు అన్నదమ్ముల మధ్యన కిరికిరిలు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆస్తాయమోంచి నువ్వెక్కువ తీసేసుకుంటున్నావు, మాకేమోంచి తక్కువ వేస్తున్నావు అని చెప్పి డబ్బు పిచ్చి. డబ్బు ఏం చేస్తుంది? సమస్తానికి కీడు, అది వ్యర్థమే. ప్రసంగి గ్రంథంలో ఒక్కసారి తెరవండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి 5:10. అపేక్షించువాడు నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది ఏటట? వ్యర్థమే. డబ్బు పిచ్చి అనేది లాభమని ఉందా బైబిల్? ధన పిచ్చి అనేది లాభమని ఉందా బైబిల్లో? వ్యర్థమే. ఈరోజు చాలామంది ఎవరైతే డబ్బు కోసం ఆలోచిస్తున్నారో గమనించు, ఈ సూత్రం చెప్తున్నాను, ఈ సీక్రెట్ చెప్తున్నాను. నువ్వు ఎంత డబ్బు కోసం ఆలోచిస్తే నీ దగ్గర రాదు. ఏదైతే ఎక్కువ ప్రేమిస్తావో అది నీ నుంచి దూరం అయిపోతుంటాయి. నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉండే 350cc, చాలామంది ఇక్కడ తెలుసు. దాని మీద వెళ్తే మా కాలేజ్లో అందరూ కూడా బుల్లెట్ జాక్ వచ్చిందని చెప్పేసి అనేవారు. బుల్లెట్ మీద వచ్చేవాడు, నేను కూడా కొంచెం ఫోర్స్ ఇచ్చేవాళ్ళండి, కటింగ్ ఇచ్చేవాడిని అప్పుడప్పుడు కూడా. అలాగే వెళ్తున్నప్పుడు డ్రని వెళ్ళిపోయి బడ వెళ్ళిపోయేవాడు. తెగ ప్రేమించేసేవాడిని. దాన్ని ప్రతిరోజు కూడా నెక్క తుడిసేసేవాడు. అది తన టైర్లు స్టీల్ టైర్లు, అది మెరిసిపోవాలని చెప్పేసి అంత దాన్ని శుభ్రపరుస్తున్నప్పుడు పుసుక్మని అనుకోకుండా పోయిందని తీసుకెళ్ళిపోలేదు ఎవడు కూడా, నేను అమ్మేను. అది అంత ప్రేమించాను. పరిస్థితులు ఎందుకు అమ్మాను కూడా మీలో చాలామంది కూడా తెలుసు. ఆ రోజు కరోనా కాలంలో సంఘ విశ్వాసులు కష్టంలో ఉన్నామంటే పాస్టర్ గారిని చెప్పి ఎప్పుడైతే చెప్పారో మా నాన్నగారికి ఇంక ఏమి చేయాలో తెలియక, నాన్న నీ బండి అమ్మారు అన్నప్పుడు వెంటనే తీసుకెళ్ళి అమ్మేశాను. అంతే. 1,50,000 కొన్న బండి 1,30,000కి అమ్మేశాం. తీసుకొచ్చి ఆ డబ్బు అంతా కూడా మేము దాచేసుకోలేదు. ఆ డబ్బు చాలామంది ఎట్టారు పుకార్లు మా మీద. అదంతా కూడా మొత్తం అందరికీ పంచుకుంటూ వచ్చాం. ఉన్న 120 మంది కుటుంబాలకి ప్రతిరోజు 3 డైవర్షన్లుగా పెట్టేసి యవనస్తులు అందరూ కూడా 3 భాగాలుగా పెట్టి అందరికీ పంచుకుంటూ వచ్చాం. గమనించండి, ఇలాగా ఏదైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో అదే నీ నుంచి దూరం అయిపోతారు. చాలామంది మనుషుల్ని ఎక్కువ ప్రేమించేస్తుంటారు. ప్రేమికుడు నా లవ్వు, నా గుడ్డు అని చెప్తాడు ఒక్కొక్కడున. వాళ్ళే దూరం అయిపోతుంది. గమనించండి, అసలు డబ్బనే కాదు, ఏది కూడా ఎక్కువ ప్రేమించకండి. కులాన్ని చాలామంది ఎక్కువ ప్రేమించేస్తారు. నీకు యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు నువ్వు వెళ్ళి ఆ హాస్పిటల్లో పడున్నప్పుడు రక్తం కావాలి, నాకు ఈ కులం అంటే కులం నీకు ఇస్తుందా? కులం నీకు అన్నం పెడుతుందా? కులం నీకు రక్తం ఇస్తుంది? ఎవడో మానవత్వము. మనిషిగా దేవుడు ప్రేమించమన్నాడు. దేవుడు ధనాపేక్షను ఎప్పుడు కూడా అపేక్షించకండి, దానివల్ల మీకు సమస్త కీడు వస్తుందని చెప్పి వాక్యము సెలవిస్తున్నప్పుడు డబ్బు పిచ్చి అనేది మీలో రానివ్వకండి. లోతు భార్య ఎవరు? గట్టి చెప్పండి. గట్టిగా అందిస్తున్నట్టు ఉంది, ఎవడు మాట్లాడట్లేదు. లోతు భార్య జీవితాన్ని కానీ ఒక్కసారి పరిశీలన చేస్తే దేవుడి దేవదూతలు చెప్పే, బాబు వెనక్కి తిరిగి చూడద్దు. ఏమన్నారు? వెనక్కి తిరిగి చూడద్దు అనగానే లోతు భార్య మొత్తం అందరూ లైన్ కట్టే పరిగెడుతున్నారు. ఒక్కొక్కడునే పరిగెడుతుంటే లోతు భార్య, అమ్మ ఇల్లు కాలిపోతుంది, మొత్తం కష్టపడిన ఇల్లు అంతా పోతుంది, బాబాయ్ నా సిటీ మొత్తం తగలబడిపోతుంది అని చెప్పి ఆశతో వెనక్కి తిరిగింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం, పనికి రాకుండా పోయింది. వ్యర్థమే.
నీకు డబ్బు పిచ్చి వ్యర్థమే. నీకు డబ్బు పిచ్చి కలిగి ఉంటే నీ జీవితాన్ని నాశనమే. నీ డబ్బు పిచ్చి కలిగి ఉంటే కుటుంబ బాంధవ్యాన్ని తెంపివేస్తుంది. డబ్బు పిచ్చి కానీ పట్టిందాన్ని మిత్ర బాంధవ్యాన్ని తెంపివేస్తుంది. డబ్బు పిచ్చి కానీ పట్టిందా సంఘంలో చిరుచులు పడుతుంది. ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితిలో ప్రస్థానంలో ప్రేమలో ఎప్పుడు కూడా డబ్బుని తీసుకురావద్దు. అది వస్తుందంటే నీకు కీడు సమీపముగా ఉందని అర్థం. లోతు భార్యను చూసాం, గెహాజీని చూసాం, బిలామును చూసాం. వాళ్ళ బ్రతుకులు ఎంత ఘోరంగా తయారైపోయావు. ఈరోజు ఎవరైతే ఆర్థిక సంక్షేమంలో పడిపోయారో, ఎవరైతే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టలాడుతున్నారో, ఎవరైతే ఆర్థికంగా వాళ్ళ జీవితము పడిపోయని చెప్పి ఈ దినమున బాధపడుచున్నారో, బైబిల్ ధర్మశాస్త్రము చెప్పిన రీతిగా మీ అందరికీ దినమున చెప్తున్న వాక్యం ఏంటంటే, ప్లీజ్ ఫాలో హిస్ కమాండ్స్. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించండి. అనుసరించిన వాడి జీవితంలో బీదలు ఉండనే ఉండరు. అప్పిచ్చే రీతిగా ఉంచుతాను తప్ప అప్పు తీసుకునే రీతిగా ఉంచునని చెప్పి దేవుని ఒక వాక్యము సెలవిస్తున్నప్పుడు, నీ రాబడి అంతటిలో నువ్వు సంపాదిస్తున్నది చిన్నదైనా కావచ్చు, నీ యొక్క రాబడి చిన్నదైనా కావచ్చు, నీ రాబడిలో కొంచెము నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంచి గానుగులో నుంచి నూనె పారి పొర్లినంతగా దేవుని ఆశీర్దిస్తాడు. మూడోదిగా ప్రాముఖ్యంగా డబ్బు పిచ్చి అనేది నీ మదిలో తీసి నువ్వు కానీ నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే, దేవుడే నా దిక్కు వెళ్ళినట్లయితే, అబ్రహాము వలె దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దావీదు వలె దేవుడు మిమ్మల్ని దీవించును గాక, యోబు వలె దేవుడు మిమ్మల్ని దీవించును గాక, యోసేపు వలె నా దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఈ క్షణాన ఎవరైతే ఈ వాక్యాన్ని అనుసరించి వెళ్ళబోతున్నారో ఆర్థిక కష్టం నుంచి నా దేవుడు కొట్టి వేయును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా యేసయ్య, నీకే వేలాది వందనాల స్తుతులు తండ్రి. ఇప్పుడేదైతే వాక్యం విత్తి ఉన్నావో ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడిలాగానే సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, బలహీనులం ప్రభా, పనికిరాని వాళ్ళం ప్రభా, మా జీవితంలో మేము ఏమీ చేయలేం ప్రభా. తండ్రి, నీ పైన ఆధారపడితే, ఉన్న దాంట్లో తృప్తి పొందితే, ప్రార్థన చేస్తే మా బ్రతుకులను బలహీనంగా ఉన్న మా బ్రతుకులను బలవంతులుగా నువ్వు మార్చగలవు ప్రభా. ఆ సామర్థ్యము నీలో ఉంది ప్రభా, ఆ దమ్ము నీలో ఉంది ప్రభా. మేము ఇక్కడ నుంచి మేము నమ్ముతున్నాం ప్రభా. మా జీవితాలను మార్చండి ప్రభా, మా బ్రతుకులను మార్చండి ప్రభా. అపవాదిగా ఈ వాక్యాన్ని దొంగలించిపోకుండా ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటుబడిలాగానే సహాయం దయచేయమని నీ కృపతో ప్రతి ఒక్కరిని కూడా నింపి ఆశీర్వాదాలతో యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా మీ అమూల్యమైన కానుకలను దేవుని పరిచర్యకై వినియోగించుటకై మరియు టీవీ ప్రసంగాలకు స్పాన్సర్ చేయుటకు, అలాగే వితంతువులకు, పేద పాస్టర్లకు సహాయం చేయటం కొరకై ఈ స్క్రీన్పై చూపించిన నంబర్లకు ఫోన్పే లేదా గూగుల్ పే పంపించగలరు. మా నంబర్ 9398083696 లేదా స్క్రీన్పై చూపించిన అకౌంట్ నంబర్కు కూడా మీ యొక్క అమూల్యమైన కానుకలను పంపించగలరు. ఆశ నాలో రేగేనే, దేవానితో నేను జీవించాలని. చిన్ని చిన్ని ఆశ నాలో కలిగేనే, రాజువైన నిన్ను చూడాలని. ఇలలో నిన్నే నే కనపరుతూ, మదిలో